హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 72 చూసే ముందు పార్ట్ 71 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తాగి మతి తప్పి అక్కడే పడిపోయిన వివేక్ తెల్లారి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చిన్న రూమ్లో ఉన్నాడు. తన ఇంటి బాత్రూంలో సగం ఉన్న రూమ్ని చిరాగ్గా చూస్తూ తల పట్టుకొని బయటకు వచ్చేసరికి ఉదయపు ఎండ సర్రుమని చెంపల్ని కాల్చేసింది. ఆ మాత్రం ఎండ కూడా తెలియకుండా పెరిగాడు పిల్లాడు పాపం. డ్రాకులలా నైట్ తిరుగుతూ పగలు నిద్రపోయే వివేక్ లాంటి వాళ్ళకి ఆ మాత్రం చిరాకు కరెక్టే. ఛ, ఎవడ్రా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని మండుపడుతూ తిరిగి లోపలికి వచ్చిన వివేక్ అప్పుడే వాష్రూమ్ నుండి టవల్ చుట్టుకొని లోపలికి వచ్చిన నిశాంత్ను, నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని పచ్చిమిరపకాయ నములుతున్న పిచ్చి కుక్కలా కయ్యమన్నాడు. అవును సార్, నైట్ మీరు బాగా గొడవ చేస్తూ ఉంటే బార్ వాళ్ళు బయటకు తోసేశారు. చూస్తానికి డబ్బున వాళ్ళలా ఉన్నారు. రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుస్తున్న మిమ్మల్ని అలా వదిలేయలేక మా ఫ్రెండ్ హెల్ప్తో ఇంటికి తీసుకొచ్చాను. ఎంత అడిగినా అడ్రస్ చెప్పలేదు సార్ మీరు, అందుకే మా ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. ప్లీజ్ మరోలా అనుకోవద్దు. నా రూమ్ చాలా చిన్నది, మీరు ఫ్రెష్ అవ్వండి, నేను తినడానికి ఏమైనా తెస్తాను, టిఫిన్ చేసేసి వెళ్ళండి అని చెప్తూనే డ్రెస్ మార్చుకొని దేవుడికి దీపం పెడుతున్న నిశాంత్ని వింతగా విడ్డూరంగా చూస్తూ, నీలాంటి అలగజనం తినేవి నేను తినను, నాకు ఏసీ తీసుకొనిరా అని తన క్రెడిట్ కార్డ్ నిశాంత్ మీదకి విసిరేశాడు వివేక్. కార్డు విసిరితే ఏసీ వస్తుందా? ఏ లోకంలో ఉన్నావరా తెలివి తక్కువ దద్దమ్మ, నువ్వు ఉండే 10 నిమిషాలకి ఏసీ కావాలా అని పైకి అడగలేక లోపల పిసుక్కుంటున్న నిశాంత్ తెల్ల మొహం వేశాడు. నా రూమ్లో ఏసీ పెడితే నన్ను మా ఇంటి ఓనర్ రోడ్డు మీదకి నెడుతుంది సార్, మీరు ఇప్పుడు ఓకే కదా, మీ వాళ్ళకు ఫోన్ చేసి వెళ్ళండి, ఇక్కడ మీరు ఎక్కువసేపు ఉండలేరు అని తన ఫోన్ ఇచ్చాడు నిశాంత్. 1500 పెట్టి నిశాంత్ కొనుక్కున్న శాంసంగ్ కీప్యాడ్ ఫోన్కి మరింత ముఖం వికారంగా పెట్టి, ఇది ఫోనా, దీన్ని ఫోన్ అంటారా అని అంటూనే తన ఫోన్ కోసం వెతుక్కున్న వివేక్కి తన ఐఫోన్ మిస్ అయిందని అర్థమయ్యి, నెంబర్ చెప్తా, నా డ్రైవర్కి ఫోన్ చేయి, నేను ఇటువంటి వాటిని టచ్ కూడా చేయను అనేసరికి ఇక తప్పక వివేక్ చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి డ్రైవర్కి లొకేషన్కి ఎలా రావాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు నిశాంత్. డ్రైవర్ ఆ ఏరియాకి వచ్చే వరకు నిశాంత్ని ఎంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా, తన పేదరికాన్ని వెక్కిరిస్తూ ఉన్నా సైలెంట్గా వివేక్ అడిగిన ప్రతి దానికి ఆన్సర్ చెప్తూనే ఉన్నాడు. డ్రైవర్ వచ్చి తిరిగి కాల్ చేశాక వివేక్తో పాటు కిందకి వచ్చిన నిశాంత్కు డ్రైవర్ నుండి తీసుకున్న 10,000 తనకు హెల్ప్ చేసినందుకు గాను ఇచ్చాడు. డబ్బుల కోసం చేయలేదు సార్ అని సున్నితంగా తిరస్కరించి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మంచి ఫ్యామిలీలా ఉన్నారు, జాబ్ ఆఫర్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పి రిక్వెస్ట్ చేశాడు నిశాంత్. నీలాంటి వాళ్ళు వర్క్ చేసే జాబ్స్ మా కంపెనీలో ఏమీ లేవు, బట్ నీ క్యారెక్టర్ నన్ను ఇంప్రెస్ చేసింది, నీ స్థాయికి తగ్గ ఏదైనా వర్క్ ఉంటే డెఫినెట్గా చెప్తాను అంటూ డ్రైవర్ నెంబర్ తీసుకోమని చెప్పి, ఫస్ట్ అయితే ఈ అమౌంట్ తీసుకో, ఇది నాకు హెల్ప్ చేసినందుకు ఇస్తున్న టిప్ అని అనేసరికి కాదనలేక తీసుకున్నాడు నిశాంత్. థ్యాంక్ యూ సార్ అంటూ ఆ డబ్బు తన వ్యాలెట్లో పెడుతూ ఉండగా అందులో ఉన్న అమృత పాస్పోర్ట్ ఫోటో చూసి షాక్ అయ్యాడు వివేక్. తను అమృత కదూ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అన్నట్టుగా అడిగిన వివేక్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి కళ్ళు చిన్నవి చేసిన నిశాంత్, అవును సార్, తను నా ఫ్రెండ్, మీకు తెలుసా అని ఇన్నోసెంట్గా అడిగాడు. ఫ్రెండ్ ఫోటో పర్సనల్ వ్యాలెట్లో ఉండేది ఇంపాసిబుల్, నేను నీకు మరీ అంత వెర్రి పప్పలా కనపడుతున్నానా అని సీరియస్ అయిన వివేక్, గెట్ ఇన్ అంటూ వెంటనే నిశాంత్ని కూడా తనతో పాటు ఫామ్ హౌస్కి తీసుకొచ్చి, నీకు అమృత ఎలా తెలుసు, చెప్తావా లేక చెప్పించాలా అని బెదిరించాడు. వివేక్ కోపానికి తల వంచి, అమృత నా ప్రాణం సార్, తనని నేను ప్రేమించాను సార్, కానీ తను నన్ను ప్రేమించలేదు, తన కాలేజీలో సీనియర్ని ప్రేమించింది, ఆ బాధ తట్టుకోలేకే నా ఫ్రెండ్ నేను నిన్న బార్కి వచ్చాము, మేము రిటర్న్ వస్తూ ఉండగా మీరు అలా కనిపించేసరికి చూస్తూ వదిలేయలేక మాతో పాటు రూమ్కి తీసుకొచ్చాం అని తన స్టోరీ మొత్తం క్లియర్గా ఓపెన్ అయ్యాడు. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్టు అమృత గురించి పిచ్చిగా ఆలోచిస్తున్న వివేక్కి ఆ క్షణం నిశాంత్ని ఒక ఆయుధంలా మార్చుకోవాలన్న ఆలోచన గ్రేట్ రిలీఫ్గా అనిపించింది. వెంటనే అమృత పెళ్లి గురించి చెప్పి, నా చెల్లికి చిన్నప్పటి నుండి మా బావంటే పంచ ప్రాణాలు,
మధ్యలో ఈ అమృత వచ్చి అంత చెడగొట్టి మా బావ ఈగోని టచ్ చేసింది. ప్రేమ గీమ ఏమీ లేకపోయినా మా బావగాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ నా చెల్లి ఏడుస్తూ కూర్చుంది. మా అమ్మ పరిస్థితి దారుణంగా ఉంది. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీ సొంతం అవుతుంది. నా చెల్లి ప్రేమించిన మా బావ తన సొంతం అవుతాడు. నీకు కావలసినంత డబ్బిస్తాను. అమృతతో ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా ఉండు అని అన్ని విధాలుగా నిశాంత్ని లాక్ చేసి తన గ్రూప్లోకి తీసుకున్నాడు వివేక్. ముందు భయపడినా తను ప్రేమించిన అమృత తన సొంతం అవుతుందన్న ఆశతో ఫైనల్గా ఓకే అన్నాడు నిశాంత్. వాళ్ళు రేపు ఈవినింగ్ స్విట్జర్లాండ్ స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ అందరిలో ఉండగా మనం ఏమీ చేయలేము. నువ్వు నేను కూడా వెళ్దాం. అక్కడ ముందు వాళ్ళని సపరేట్ చేయాలి. ఆ తర్వాత అమృతను నువ్వు తీసుకొని వెళ్ళిపో. మన చేతికి మట్టంటకుండా ఒక మంచి స్కెచ్ ప్రిపేర్ చేయాలి అని తల బద్దలు కొట్టుకుంటూ నువ్వు కూడా ఆలోచించు. ఇది పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తే నువ్వు అడిగినంత ఇస్తాను అని నిశాంత్ మీద విరుచుకుపడ్డాడు వివేక్. సార్, ఇటువంటివన్నీ నాకు తెలీదు. మీరు ఏదైనా చెప్తే చేస్తాను. అంతకు మించి నాకు తెలియదు. మీరు ఏం చేసినా అమృతకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడండి సార్ అని చెప్తున్న నిశాంత్ని తిట్టేసి తల పట్టుకున్నాడు వివేక్. సార్, మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇటువంటి వాటిలో చాలా మంచి ఎక్స్పర్ట్. చిన్న చిన్న పంచాయతీలు చేస్తూ ఉంటాడు. అతనైతే అంతా కరెక్ట్గా చేస్తాడు. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని నిశాంత్ నెమ్మదిగా చెప్తూ ఉండగానే ఎవడవాడు, ఎక్కడున్నాడు, ఇప్పుడే కలుద్దాం రా అంటూ నిశాంత్ని హడావుడి పెట్టి అప్పటికప్పుడు అతన్ని కలవడానికి లాక్కెళ్ళాడు వివేక్. 50+ ఏజ్తో సగం నెరిసిన గెడ్డం, స్ట్రాంగ్ అండ్ సాలిడ్గా ఉన్న ఆ వ్యక్తిని చూడడమే వీధి రౌడీలా అనిపిస్తూ ఉంటే నిజంగానే వీడు చేస్తాడా అని డౌట్గా అడిగాడు వివేక్. ఇటువంటివన్నీ ఆయనకి బాగా అలవాటు సార్. వాళ్ళు ఇలాగే ఉంటారు. లోకల్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే సార్ దగ్గర తీసుకొని వాళ్ళకి ఏమైనా డాక్యుమెంటేషన్ వర్క్స్ ఉంటే చేసి పెడుతూ ఉంటాను అని చెప్పాడు నిశాంత్. ఎవడైనా పర్వాలేదు, ముందు పని అవ్వాలి అని మంచి ఊపు మీదున్న వివేక్ వెనక ముందు ఆలోచించకుండా అప్పటికప్పుడు వాడితో డీల్ మాట్లాడుకొని 2 కోట్లకి ఫైనల్ చేసుకున్నాడు. స్విట్జర్లాండ్లో గట్ల రావడం నాతో అవ్వదు. నా మనిషిని మీతో పంపుతాను. ఏం చేయాలో ఎలా చేయాలో వాడు చూసుకుంటాడు. వాడు చెప్పింది మాత్రం చేయండి అని తన మనిషిని వివేక్కి అప్పగించి అడ్వాన్స్ ₹1,00,00,000 ముందుగానే తీసుకున్నాడు వాడు. ఇంటికి వచ్చిన రుద్రానికి తన ప్లాన్ గురించి మాత్రం చెప్పకుండా బావకి చెల్లికి పెళ్లి చేసే బాధ్యత నాది. దానికి నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నా. అది సక్సెస్ అయితే ఇక నువ్వు కోరుకున్నట్టు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసరికి ముందు వెనక ఆలోచించకుండా కొడుకు అడిగినంత చేతిలో పెట్టి సంబరంగా చంకలు గుద్దుకుంది రుద్రాణి. అప్పటికి టూరిస్ట్ వీసా మీద నిశాంత్ అండ్ తన మనుషులకి చాలా డబ్బు ఖర్చు పెట్టి స్విట్జర్లాండ్ తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న వివేక్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని కిందకి వస్తూ హాల్లో ఒంటరిగా కూర్చున్న ప్రతాప్ వర్మని చూసి భయపడి నిలబడిపోయాడు. మావయ్యకు తెలిస్తే ఇక నన్ను ఇంట్లో నుంచి బయటకు తోసేయడం ఖాయం అని స్టాట్యూలా నిలబడ్డ వివేక్ని ఎవ్వరూ అక్కడ ఉన్నట్లు అనిపించి చూసిన ప్రతాప్ వర్మ దగ్గరికి రమ్మని పిలిచారు. బ్యాగ్ అక్కడే వదిలేసి వచ్చిన వివేక్కి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే గుటకలు మింగుతూ ఫ్రెండ్స్తో టూర్ వెళ్తున్నాను మావయ్య. బాగోలేని ఇంట్లో అందరూ డల్గా ఉన్నారు. ఇక నా వల్ల కావడం లేదు. అందుకే ఒక 1 వీక్ అలా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను అని చిన్న గొంతుతో రిక్వెస్ట్గా చెప్తూ ఉంటే స్విట్జర్లాండ్ వెళ్తావా అని స్థిరంగా అడిగారు ప్రతాప్ వర్మ. వెళ్తున్నావా వెళ్తావా ఈ రెండిట్లో ఏది అడిగారో కన్ఫ్యూజ్ అవుతున్న వివేక్ ఏంటి మావయ్య ఎక్కడికన్నారు అంటూ చెమటలు పుట్టుకొస్తున్న భయంతో కంగారుగా అడిగాడు. స్విట్జర్లాండ్ అని గాంభీర్యంగా చెప్తున్న మేనమామ ముఖంలో అమృత మీద అయిష్టతను తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు. మావయ్య మీరు ఏమనుకుంటున్నారు అని ఏమి ఎరగని బుద్ధిమంతుడిలా భయం ప్లస్ కన్ఫ్యూజన్తో ప్రశ్నించాడు వివేక్. ఒక్కటే అనుకుంటున్నాను, నా కొడుకు నుంచి ఆ అమృతని దూరం పెట్టాలి. తను నా కొడుక్కి కరెక్ట్ కాదు. వాడు నాకు మాట్లాడే టైం ఇవ్వలేదు. ఆ అమ్మాయితో ఈరోజు బాగుంటుంది, బట్ రేపటి రోజు ఇలా ఉండదు. నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళు, వాళ్ళిద్దరినీ ఫాలో అవుతూ ఉండు.
ఏం చేయాలో ఎలా చేయాలో తర్వాత నేను చెప్తాను అని తన ఆలోచన చెప్పిన ప్రతాప్ వర్మ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అని కండిషన్ పెట్టాడు. నిశాంత్ని కలవడమే ఒక అదృష్టం అనుకుంటే ఇప్పుడు ప్రతాప్ వర్మ పిలిచి మరీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ వివేక్కి కంప్లీట్గా అడ్వాంటేజ్గా మారింది. మీకోసం వెళ్తాను మావయ్య అని అప్పటికప్పుడు మావయ్య కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాళ్ళ నిలబడ్డ వివేక్ మీద నమ్మకం ఉంచిన ప్రతాప్ వర్మ ఎంత కావాలో వాడుకోమని వివేక్కి తన క్రెడిట్ కార్డు ఇచ్చాడు. డల్గా జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉన్న అమృతని ప్రతి క్షణం ఎంగేజ్ చేస్తూనే ఉన్నాడు రాణా. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అమ్మతో పాటు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరినో కలవడానికి వెళ్ళావు, ఎవరు వాళ్ళు అని అడిగిన రాణాతో, నా ఫ్రెండ్ మా హాస్టల్కి దగ్గరలోనే ఉంటాడు, నేను వీకెండ్స్లో ఆన్లైన్ వర్క్స్ చేస్తానని చెప్పాను కదా, అవి తనే ఇస్తాడు, చాలా మంచివాడు, నాకు బయట ఏది కావాలన్నా సపోర్ట్గా ఉంటాడు అని చెప్తున్న అమృత స్కూల్ స్టూడెంట్ల ఆన్సర్ ఇస్తూ ఉంటే నవ్వుతూ తన ఫింగర్ లాక్ చేసి పెదవుల మీద చూపుడు వేలు పెట్టాడు. ఇక ఆపు చాలు అన్నట్టు బెదురుగా చిన్నపాటి కలవరంతో రాణా కళ్ళలోకి చూసింది అమృత. పెదవుల మీద ఉన్న ఫింగర్తో మాట్లాడడం ఆపి, ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, నిన్ను పబ్లిక్గా టచ్ చేసినా ప్రాబ్లం లేదు అంటూ అమృతని మరింత క్లోజ్గా తీసుకొని, నాకు నీ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అని రికార్డ్ అవసరం లేదు, సడన్గా అలా వెళ్ళేసరికి ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అని అడిగాను. ప్రాబ్లం ఏమీ లేదు కదా అని లాలన్గా అడుగుతున్న రాణా కేరింగ్కి చిప్పిల్లుతున్న కళ్ళతో అతని షోల్డర్ మీద వాలిపోయింది అమృత. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, నా ప్రపంచం చాలా చిన్నది, నేను నా చదువు హాస్టల్ అంతే, మొత్తం మార్చేశారు మీరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా చాలా భయంగా ఉంది, అలాగే చాలా గర్వంగా కూడా ఉంది అని పాత సినిమాలో సావిత్రమ్మలా చెప్తున్న అమృత ఫేస్ 2 చేతులతో గట్టిగా హోల్డ్ చేసి, ముందు అర్జెంటుగా ఈ ట్యాప్ ఆఫ్ చేయి, లేదంటే ఫ్లైట్లో నుండి కిందకి తోసేస్తా అని అనేసరికి భయంతో రాణా చేతులను గట్టిగా బిగించి పట్టుకొని, లేదండి నేను ఏడవను, నన్ను మాత్రం కిందకు తోయొద్దు, నాకు హైట్ అంటే చాలా భయం అంటున్న అమృత ఇన్నోసెంట్ ఫేస్కి ఇక సీరియస్గా ఉండలేక, ఇంత భయం ఏంటే నీకు అంటూ తన చుట్టూ హ్యాండ్స్ టైట్ చేసి కౌగిలించుకున్నాడు రాణా. నిన్ను ఫ్లైట్లో నుంచి తోసేస్తే నేను ఎవరితో ఫస్ట్ నైట్ చేసుకోవాలి అని అమృత చెవిలో గుసగుసగా అడిగాడు. అప్పటి వరకు ఉన్న భయం అంతా ఎగిరిపోయి ఫస్ట్ నైట్ అనగానే బిగుసుకుపోయిన అమృత ఓసారి రాణా కళ్ళలోకి చూసి సిగ్గుతో కళ్ళు కిందకి వాల్చేసింది. క్షణంలోనే ఎరిపెక్కిన అమృత బుగ్గల్లోని సిగ్గు పూలను బొటన వేలితో తడుముతూ, నా శ్రీమతి గారితో అమృతం కురిసిన రాత్రికి అనుమతుందా, లేదంటే స్టడీస్ అయ్యే వరకు వెయిట్ చేయాలా అని ఇంకా చిన్న గొంతుతో అడిగాడు రాణా. డేవిల్ బాబు హస్కీ వాయిస్కి అమృత చెంపలు వేడెక్కాయి. అవును కాదు అని చెప్పలేని సందిగ్ధంలో, ప్లీజ్ అండి బయటున్నాము అని అంది అమృత. అయితే రూమ్కి వెళ్ళాక అడగనా అని చిలిపిగా కింద పెదవి బిగించిన రాణా తుంటరి అల్లరికి ఇక భరించలేక 2 చేతులతో ముఖం దాచుకున్న అమృత ఫోర్ హెడ్ మీద కిస్ చేసి, టెన్షన్ పడకు, నీకోసమే వెళ్తున్నాం, ఇది హనీమూన్ ట్రిప్పా లేదంటే వెకేషన్ అనేది డిసైడ్ చేయాల్సింది నువ్వే, ఏదైనా నువ్వు చెప్పాకే స్టార్ట్ చేద్దాం అని వదిలాడు రాణా. నీ ఇష్టం అంటున్న రాణాను ఆశ్చర్యంగా చూసింది అమృత. ఆలోచించి చెప్పు అని తన హ్యాండ్ లాక్ చేసి కళ్ళు మూసుకున్నాడు రాణా. అదే ఆలోచనతో జర్నీ ఫినిష్ చేసి స్విట్జర్లాండ్లో కాల్లో పెట్టింది అమృత. ప్రతాప్ వర్మ పక్షాన నిలబడ్డ విష్ణువర్ధన్ ఇంటికి వెళ్ళటం ఇష్టం లేని రాణా సపరేట్గా హోటల్ రూమ్ తీసుకున్నాడు. కనెక్టెడ్ ఫ్లైట్స్లో స్విట్జర్లాండ్ రీచ్ అయిన వివేక్, నిశాంత్ అండ్ రౌడీ గారి హెల్పర్స్ కూడా అమృత రాణాను ఫాలో అవుతూ అదే హోటల్లో దిగారు. ఇవేవీ తెలియని రాణా అమృత డెసిషన్ కోసం వెయిట్ చేస్తూనే తనకి ప్రెషర్ ఇవ్వకుండా 2 days అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ తిప్పుతూ ఉన్నాడు. బట్ కళ్ళ ముందు తనకు సొంతమైన వాడు తనకి దూరంగా ఉంటూ ఉంటే కలవరం పెడుతున్న మనసుని కంట్రోల్ చేయడం అమృతకు చాలా కష్టంగా ఉంది. చూస్తూ అలా ఉండలేక, నోరు తెరిచి చెప్పలేక, అల్లరిగా రాణా చేస్తున్న పనుల్లో అతని టచ్ని ఫీల్ అవుతున్న అమృత ఇష్టాన్ని మరొక డీప్ కిస్తో అర్థం చేసుకున్నాడు రాణా. ఆ రోజు ఈవినింగ్ అవుట్ సైడ్ ఒక రెస్టారెంట్లో ఏదైనా తినడానికి వచ్చిన వాళ్ళకి రేవతి గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేశాడు రాణా. అమృతతో మాట్లాడావా
అని అడిగిన తల్లికి, నేను మాట్లాడాను, నువ్వు కూడా చెప్పు అని, అమ్మ మాట్లాడు అంటూ ఫోన్ అమృత చేతికి ఇచ్చేసి పక్కకు వెళ్ళాడు రానా. హలో అత్తయ్య గారు అంటూ పలకరించింది అమృత. పలకరింపులు యోగక్షేమాలు అన్నీ అయిన తర్వాత అప్పుడు చెప్పారు రేవతి గారు, మీ ఇద్దరి పేరు మీద పూజ చేయిస్తున్నాను. ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. నీకు ఇష్టమేనా? ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చెప్పు అని లాలనగా అడిగేసరికి, అని, మీ అబ్బాయిని భర్తగా దొరకటం నా అదృష్టం అత్తయ్య గారు. ఆ అదృష్టాన్ని వీలైనంత త్వరగా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన మాటలు ఎంతకీ బ్రేక్ పడలేదు. తన ప్రైవసీకి 10 నిమిషాలు దూరంగా వెయిట్ చేసిన రానా ఇక విసుగ్గా దగ్గరికి వచ్చి అమృత నెత్తి మీద ఒక్కటి పీకి, వదిలేస్తే టైం చూసుకునే పనిలేదా అంటూ ఫోన్ తీసుకొని, ఏంటమ్మా నువ్వు కూడా నా గురించి పట్టించుకోవా అని విసుక్కొని, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ రేవతి గారు చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేసిన రానా, అమ్మకి ఏం చెప్పావు అంటూ అమృతను సూటిగా క్వశ్చన్ చేశాడు. అది అత్తయ్య గారు మీకు చెప్తానన్నారండి అని నసుగుతున్న అమృతను కార్నర్ చేసి కాసేపు ఏడిపించి తనకు కావలసిన ఆన్సర్ ఫైనల్గా అమృత నోటి నుండి చెప్పించుకున్నాడు డెవిల్ బాబు. టమాటాలా మారిపోయిన అమృత ఫేస్ చూసి నవ్వుతూ 2 చేతుల్లోకి తీసుకున్న రానా తనని అలాగే తీసుకెళ్ళి కారులో దించి రూమ్కి స్టార్ట్ అయ్యాడు. ఈరోజు ఫస్ట్ నైట్ మావయ్య, ఇప్పుడే మాకు తెలిసింది, వాళ్ళిద్దరూ రూమ్కి స్టార్ట్ అయ్యారు అని ప్రతాప్ వర్మకి మ్యాటర్ కన్వే చేసి ప్లాన్ ఏంటో చెప్పమని అడిగాడు వివేక్. అది జరగకూడదు, అది జరిగే లోపే వాళ్ళిద్దరిని సపరేట్ చేయాలి. టైం చూసుకొని ఆ పిల్లతో మాట్లాడమని చెప్తూ ఉంటే, ఏం చేస్తున్నావురా అని వివేక్ మీద కాసేపు సీరియస్ అయిన ప్రతాప్ వర్మ, ఏదో ఒకటి చేసి రానా లేకుండా చూసి ఆ పిల్లతో మాట్లాడు, ఎంత కావాలంటే అంతిస్తాను, లైఫ్లో మళ్ళీ రానా కంటికి తను కనిపించకూడదు అని స్ట్రాంగ్గా చెప్పాడు. అప్పటికే వాళ్ళకంటూ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకున్న వివేక్ బ్యాచ్ అదేమీ బయటకు చెప్పకుండా మేనమావ కోసం పనిచేసే మంచోడిలా, సరే మావయ్య నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని కాల్ కట్ చేశాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అదిరిపోవాలి, ఇన్ని రోజులు కష్టపడి దాచుకున్న నా ఫీలింగ్స్ అన్నీ ఈ నైట్లో కరిగిపోవాలి అని స్వయంగా చేసుకున్న రూమ్ డెకరేషన్కి హస్కీ ఫీల్తో తనకు తానే చెప్పుకుంటున్న రానా అప్రిషియేషన్ లేకపోతే ఫీలింగ్కి సింక్ అవడం లేదు అని ఉదయ్కి వీడియో కాల్ చేశాడు. రూమ్ డెకరేషన్ మొత్తం చూపించి, ఎలా ఉందిరా బావా అని అడిగితే, ఒరే నీ అయ్యా, నీ ఫస్ట్ నైట్కి నాకేంట్రా దరువు అని మండిపడ్డాడు ఉదయ్. నీ అబ్బా అప్రిషియేట్ చేయరా, నీ ఫస్ట్ నైట్కి నా సీనియారిటీనే ఇన్వెస్ట్మెంట్, అది మైండ్లో పెట్టుకొని మాట్లాడు అని బెదిరింపులకు దిగిన రానాతో కాసేపు వాదనాడి ఉదయ్ కాల్ కట్ చేయడంతో అమ్మ చెప్పినట్టు పంచె కట్టుకున్న తనని తాను ఇంకొకసారి మిర్రర్లో చూసుకొని అమృత కోసం బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అది సూట్ రూమ్ కావడంతో మెయిన్ డోర్ నుండి బెడ్రూమ్ వరకు కొంత స్పేస్ మినీ హాల్లా ఉంది. అక్కడే వేలు నలుపుకుంటూ సోఫాలో తల కిందకి దించుకొని కూర్చుంది అమృత. శోభనం కోసం కట్టుకున్న తెల్ల పట్టు చీరలో ఉంది అమృత. భుజాల వరకు రింగులు రింగులుగా ఉన్న జుట్టుని చిన్న క్లిప్ పెట్టి వదిలేసి మెడలో పసుపు తాడు, పాపిట్లో కుంకుమతో ఎన్ని అలంకారాలు ఉన్నా అవి 2 చాలు అన్నట్టు మరింత ముద్దుగా అందంగా కనిపిస్తున్న అమృతను చూస్తూ లోపల, నేను ఒక్కడిని కష్టపడుతూ ఉంటే ఇక్కడేం చేస్తున్నావే అంటూ పక్కనే వచ్చి కూర్చున్నాడు రానా. నలిపేసుకుంటున్న అమృత హ్యాండ్స్ తన చేతుల్లోకి తీసుకొని వెచ్చగా చుట్టేసిన రానా హ్యాండ్ని చూస్తూ పూర్తిగా తల కిందకి దించేసి, వెయిట్ చేస్తున్నానండి అంది అదురుతున్న గొంతుతో. మరి ఇప్పుడు అమృత రాణాల ఫస్ట్ నైట్ జరిగిపోతుందా? అసలు స్విట్జర్లాండ్లో ఏం జరిగింది? అమృత రాణా ఎలా దూరమయ్యారు? రాణా చైత్ర జీవితంలోకి ఎలా వచ్చాడు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.